మేము వర్క్ చేస్తున్నామండి. అయితే ఈ సమాజం అందరికీ కూడా గవర్నమెంట్ అవకాశాలు కల్పించాలి అంటే కల్పించలేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ విద్యా వ్యవస్థలో కూడా క్వాలిటీని పెంచాలి అంటే క్వాలిఫైడ్ లెక్చరర్స్ అందరినీ కూడా గవర్నమెంట్ తీసుకోవాలంటే అది తీసుకోలేదు. మేము చేసే వాళ్ళందరం కూడా ప్రైవేట్ లెక్చరర్స్ తరఫున అడుగుతున్నాను సార్, మమ్మల్ని మా అందరికీ కూడా ఉద్యోగ భద్రత కావాలి. మేము పని చేస్తున్నాం, వర్క్ చేస్తాం కరెక్టే. అందరికీ కూడా మా తరపున మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఒక 45 ఇయర్స్ దాటే వరకు పోరాటం చేస్తూ ఉంటాడు. తర్వాత కావాల్సింది ఉద్యోగ భద్రత, తర్వాత బీమా. అంటే ప్రైవేట్ లెక్చరర్స్ తరపున మీకు విన్నవించుకునేది ఏంటంటే సార్, మా అందరికీ కూడా బీమా సౌకర్యం కావాలి సార్. అంటే ఉండడానికి రూల్స్ ఉంటాయండి, వాటి ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు. రేపు పొద్దున ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. మేము ప్రొద్దుట వెళ్తే ఈవినింగ్ వరకు పిల్లలకి క్లాసులు చెప్తాం, వాళ్ళ అభివృద్ధికి ఎంత బాగా దోహదపడతాం. మీకు తెలియదు ఏముంది, ప్రైవేట్ సెక్టార్ కంటే ఈరోజు గవర్నమెంట్ లెక్చరర్స్ స్పాట్ వాల్యుయేషన్లో లేరు. ప్రైవేట్ లెక్చరర్స్నే వాళ్ళు ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఒక విధంగా వీళ్ళు ఆగిపోతే స్పాట్ ఆగిపోద్ది. మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రైవేట్ లెక్చరర్స్ మీద ఆధారపడి ఉందండి. ఇంటర్మీడియట్ విద్యా విధానం అంతా కూడా స్కూల్స్ వరకు కొంతవరకు బెటర్, కానీ కాలేజెస్ వచ్చేసరికి